హైదరాబాద్లో నాలాలు, చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. వ్యర్థాలతో నిండిపోయిన చెరువుల్ని అధికారులు క్లీన్ చేస్తున్నారు. అంబర్పేట్ బతుకమ్మ కుంటలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రానున్న బతుకమ్మ పండుగను ఈ బతుకమ్మ కుంటలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేపట్టింది. హెచ్ఎండిఏ అదేవిధంగా హైడ్రా భాగస్వామ్యంతో బతుకమ్మ కుంట అంబర్పేట్లో ఉండేటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువునంతా కూడా డెవలప్ చేయాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని హైడ్రా అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశించింది. అందుకు తగ్గట్టుగా పనులు జరుగుతున్నాయి. మనం చూసాం గతంలో ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి 16.13 ఎకరాలు ఉండగా ప్రస్తుతం ఇది 5 ఎకరాల 15 గుంటలు మాత్రమే మిగిలింది. మిగిలినటువంటి భూమికి అంతా కూడా పూర్తి స్థాయిలో ఇందులో మనం చూస్తే ఏవైతే ఈ మధ్యలో మట్టి గడ్డలు వదిలారో అంతకంటే ఆ లెవెల్ వరకు పూర్తిగా ఇందులో మొత్తం కూడా డెబ్రిస్తో నింపేశారు. అంటే ఈ చుట్టుపక్కల నిర్మాణాలు జరిగినప్పుడు వచ్చినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఈ చెరువులో నింపేశారు. దాంతో ఆ చెరువు అంతవరకు ఉండేటువంటి మట్టిని అంతా కూడా ఇక్కడ నుంచి తొలగించి ఫతుల్లగూడకు తరలించారు. ఆ తర్వాత మిగిలినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో సైడ్లో మనం చూడొచ్చు వాకింగ్ ట్రాక్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేసేటువంటి పద్ధతిలో అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దీని చుట్టూ కూడా ఉండేటువంటి 5 ఎకరాల 15 గుంటల్లో పూర్తి స్థాయిలో చుట్టూ వాకింగ్ ట్రాక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ కట్ట లేదో అటు సైడ్ ముందుకుండేటువంటి భాగంలో మొత్తం కూడా కాంక్రీట్తో మనం చూస్తే కాంక్రీట్తో మొత్తం ట్యాంక్ బండును ఏర్పాటు చేస్తున్నారు. అంటే బలంగా ఉండే విధంగా కట్ట బలంగా ఉండే విధంగా ఆ బండును మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ మూల నుంచి నీళ్లు అంటే చెరువులోకి వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అటు నుంచి బయటికి వెళ్ళేలా అధికారులు త్వరలో అక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అనేక చెరువుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా హైడ్రా హెచ్ఎండిఏ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. మొత్తం 7 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 75% పనులైతే కంప్లీట్ కావడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఉండేటువంటి బతుకమ్మ ఉత్సవాలను ఈ బతుకమ్మ కుంటలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. బతుకమ్మ కుంట పనులను చూసినప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయి. 7 కోట్లతో ప్రారంభించినటువంటి పనులు 70-75% కంప్లీట్ అయ్యాయి. వీలైనంత త్వరగా మిగతా పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని అధికారులు డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా వేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.